పట్నం వాసులు పల్లెకు పయనమయ్యారు. సంక్రాంతి పండుగ సెలవులు ప్రారంభం కావడంతో జనం సొంత ఊళ్లకు పయనమవుతున్నారు. దాంతో యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా దగ్గర వాహనాల రద్దీ పెరిగింది. పంతంగి టోల్ ప్లాజా దగ్గర వాహనాల రద్దీ పూర్తిగా పెరిగింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి విజయభాస్కర్ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. విజయభాస్కర్, సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లేందుకు పట్నవాసులంతా కూడా బయలుదేరడంతో 65 నెంబర్ జాతీయ రహదారి అంతా కూడా వాహనాలతో కెక్కిరిసింది. మనం విజువల్స్లో చూడవచ్చు. ఈ ఉదయం నుంచి కూడా సంక్రాంతి రద్దీ 65 నెంబర్ జాతీయ రహదారిపై చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా బారులు తీరిన వాహనాలన్నీ కూడా ఒకదాని వెంట ఒకటి కదులుతున్న పరిస్థితి ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 160 కిలోమీటర్ల మేర ఉన్న జాతీయ రహదారి వెంట వాహనాలన్నీ కూడా 3 వరుసలుగా నెమ్మదిగా కదులుతున్నాయి. ఈ రద్దీ ఈరోజు రేపు ఎల్లుండి మధ్యాహ్నం వరకు ఉండే అవకాశం అయితే ఉంది. అత్యధికంగా ఈరోజే వాహనాలన్నీ కూడా తిరిగి వెళ్ళే అవకాశం, విజయవాడ వైపు వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఈరోజు ఉదయం ప్రారంభమైన ఈ రద్దీ 24 గంటల పాటు ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉంది. రాత్రి తెల్లవారుజాము వరకు కూడా ఇదే వాహనాల రద్దీ ఉండే అవకాశం అయితే ఉంది. ఇటు 65 నెంబర్ జాతీయ రహదారిపై ఉన్న చౌటుప్పల్ టౌన్ కావచ్చు, చిట్యాల అంతా కూడా వాహనాల రద్దీతో నిండిపోయింది. జాతీయ రహదారి వెంట కూడా వాహనాలన్నీ కూడా మనం విజువల్స్లో చాలా స్పష్టంగా చూడొచ్చు. 3 వరుసలుగా వాహనాలు వెళ్తున్న పరిస్థితి ఉంది. దాదాపుగా 1,00,000కు పైగా వాహనాలు ఈరోజు 65 నెంబర్ జాతీయ రహదారి మీదుగా వెళ్లే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ట్రాఫిక్ జామ్ ఎక్కడా కాకపోయినప్పటికీ కూడా నెమ్మదిగా వాహనాలు అయితే కదులుతున్న పరిస్థితి ఉంది. ఇది ఇంకొక 1-2 గంటల తర్వాత మరింత రద్దీ పెరిగే అవకాశం ఉంది. అప్పుడు మరింత కొంత సమస్యగా ట్రాఫిక్ రద్దీ ఇబ్బంది కలిగించే అంశంగా పోలీసులు భావిస్తూ ఉన్నారు. సంక్రాంతి రద్దీని ముందుగానే అంచనా వేసిన టోల్ నిర్వాహకులు కావచ్చు, పోలీసులు కావచ్చు, ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. వాహనాలు ఎక్కడ కూడా మానవ తప్పిదాల వల్ల ట్రాఫిక్ జామ్ కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు కూడా ప్రత్యేకంగా చర్య తీసుకున్నప్పటికీ కూడా వాహనాలు భారీ ఎత్తున బయలుదేరాయి. గత ఏడాది కంటే ఈసారి వాహనాలు కొంత ముందస్తుగానే బయలుదేరాయి. ప్రధాన కారణం ఎందుకు ఈరోజు సెలవు కావడం, శనివారం చక్కసరి రేపు ఆదివారం అంటే పండుగకు ముందుగానే 2 రోజుల ముందుగానే సెలవులు రావడంతో ఇక పట్నం వాసులంతా కూడా తమ సొంత గ్రామాల్లో పండగ చేసుకునేందుకైతే బయలుదేరారు. ముఖ్యంగా పండగ ముందు గనక వెళ్తే ట్రాఫిక్ జామ్ అవుతుంది అనే ఒక కారణంతో వాహనదారులంతా కూడా ముందే బయలుదేరినట్టు కూడా మనకు తెలుసు. అయితే గతంలో ఎప్పుడు కూడా ట్రాఫిక్ జామ్ సాధారణంగా టోల్ ప్లాజాల వద్ద ఎక్కువగా జరిగేది. కానీ ఈసారి కొంత అందరికీ అన్ని వాహనాలకు కూడా ఫాస్టాగ్ ఉండడం, ఫాస్టాగ్ వేగంగా టోల్ ప్లాజాల వద్ద రీడ్ అవుతుండడం, దాంతోపాటుగా గతంలో కంటే ఈసారి మెరుగ్గా వాహనాలను వేగంగా ఫాస్టాగ్ను స్కాన్ చేసే అవకాశం టెక్నాలజీని ఉపయోగిస్తున్న నేపథ్యంలో దాంతోపాటుగా ఉన్న 16 బూతుల్లో 13కు పైగా బూతులు విజయవాడ వైపు ఓపెన్ చేయడంతో వాహనాలన్నీ కూడా టోల్ ప్లాజాను వేగంగానే దాటుకొని వెళ్తున్నాయి. అయితే అంతకంటే ముందు ఉన్న ప్రధానంగా 65 నెంబర్ జాతీయ రహదారి ఇక్కడ చౌటుప్పల్ టౌన్ నుంచి వెళ్తుంది, చిట్యాల టౌన్ నుంచి కూడా వెళ్తుంది. మరొక వైపు బ్లాక్ స్పాట్స్ వద్ద నిర్మాణాలు కూడా ఇంకా పూర్తి కాని పరిస్థితి ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఎక్కడైతే చౌటుప్పల్ టౌన్ కావచ్చు, చిట్యాల టౌన్లో ఇటు బ్లాక్ స్పాట్స్ వద్ద నిర్మాణాలు జరుగుతున్న ప్రాంతాల వద్ద వాహనాలన్నీ కూడా నెమ్మదిగా కదులుతున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎక్కడైతే ట్రాఫిక్ జామ్కి అవకాశం ఉంటుందో అక్కడ ఒక ఎస్ఐ స్థాయి అధికారిని అక్కడ ఉంచారు. దాంతోపాటుగా మెడికల్ సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచారు. మనం ఒకసారి విజువల్స్లో చూడవచ్చు. మన విజువల్స్లో చూస్తున్న విజువల్స్ అన్నీ కూడా ఇక్కడ హైదరాబాద్ నుంచి వస్తున్న వాహనాలన్నీ కూడా వేగంగా ఒకదాని వెంట ఒకటి వస్తున్న పరిస్థితి ఉంది. దాదాపుగా చాలా చోట్ల 4 వరుసలుగా వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇదే రద్దీ దాదాపుగా మనం చూస్తున్న విజువల్స్ వెనక వైపు 7-8 కిలోమీటర్లకు పైగా ఈ విధంగానే నెమ్మదిగా వాహనాలు కదులుతున్నాయి. మనం మరోసారి విజువల్స్ చూడొచ్చు. విజయవాడ వైపు వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. దాదాపుగా ఇటువైపు కూడా 7-8 కిలోమీటర్ల మేర వాహనాలన్నీ కూడా ఇదే వేగంతో ఒకదాని వెంట
ఒకటి నెమ్మదిగా వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత 10-20 మీటర్లు వెళ్ళిన తర్వాత వాహనం ఖచ్చితంగా ఆగాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఓవర్టేక్ చేసే ఛాన్స్ అసలే లేదు. అయితే ఈ వాహనాల రద్దీ నేపథ్యంలోనే వాహనాలు ఎవరూ కూడా జాతీయ రహదారికి ఇరువైపులా అనుమతి లేని చోట పార్క్ చేయొద్దని ఇప్పటికే పోలీసులు స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. కానీ అక్కడక్కడ వాహనాలు పార్క్ చేయడం, మరొక వైపు కొన్ని టిఫిన్ సెంటర్స్ లాంటి బ్రేక్ఫాస్ట్ కోసం కొన్ని మొబైల్ టిఫిన్ సెంటర్లు కూడా రోడ్డు వెంట పార్క్ చేయడంతో కొంత అది కూడా ఇప్పుడు ఈ ట్రాఫిక్ స్లో కావడానికి ప్రధాన కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఇక మధ్యాహ్నం తర్వాత ఇటు మరింత వాహనాలు రద్దీ పెరిగే అవకాశం అయితే ఉన్నట్లుగా అంచనా వేస్తూ ఉన్నారు. మధ్యాహ్నం తర్వాత నుంచి ఇక రాత్రి మొత్తం కూడా ఇదే విధంగా వాహనాలు పెరిగే అవకాశం అయితే ఉంది. అంటే గతంలో అయితే వరుసగా 3 రోజుల పాటు భారీగా వాహనాలు వెళ్ళేది. కానీ సెలవులు కావడం, ఈరోజు రేపు సెలవులు కావడం, విద్యాసంస్థలకు ఇప్పటికే సెలవులు ప్రకటించడం, ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగస్తులకు కూడా 2వ శనివారం ఆ తర్వాత ఆదివారం కూడా సెలవు దినం కావడంతో మ్యాక్సిమం ఈరోజు భారీగా వాహనాలు అంటే సంక్రాంతి రద్దీలో ఈరోజు వాహనాలు వెళ్ళే షేర్ ఎక్కువగా ఉంటుందనేది ఒక అంచనా వేస్తూ ఉన్నారు. ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎవరైనా సరే అంటే ఏపీ వైపు వెళ్లాల్సిన వారంతా కూడా పంతంగి టోల్ ప్లాజా దాటుకొని వెళ్లాల్సి ఉంటుంది. చౌటుపల్లి టౌన్, చిట్యాల టౌన్ దాటుకొని వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి వాహనం కూడా ఇక్కడి నుంచి వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. దాని తర్వాత నార్కట్పల్లి వద్ద వాహనాలు డైవర్ట్ అవుతాయి కొన్ని. ఆ తర్వాత సూర్యాపేట వద్ద కొన్ని, ఖమ్మం మీదుగా ఏపీకి వెళ్లే వాహనాలు కూడా డైవర్ట్ అవుతాయి. కాబట్టి ఇక్కడ చిట్యాల వరకు జాతీయ రహదారి ప్రారంభమై చిట్యాల వరకు దాదాపు 70 కిలోమీటర్ల మేర ఎక్కడ కూడా వాహనదారులు ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. మరొక వైపు రాష్ట్ర రహదారి అద్దంకి నార్కట్పల్లి వద్ద కూడా ఆ రూట్లో కూడా 2 టోల్ ప్లాజాలు ఉన్న నేపథ్యంలో అక్కడ ఎక్కడ ఇబ్బందులు కలగకుండా టోల్ ప్లాజాల వద్ద వాహనాలు నిలిచిపోకుండా జాగ్రత్తలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. భారీ వాహనాలు, కమర్షియల్ వాహనాలు ఉంటాయి. కంటైనర్ వాహనాలు వచ్చినప్పుడు మాత్రం కొంత ఈ సంక్రాంతి వాహనాల రద్దీకి, వాహనాల మూమెంట్కి మాత్రం కొంత ఇబ్బందికరంగా మారింది. ఒకవేళ ఈ కమర్షియల్ వెహికల్స్ని కానీ భారీ వాహనాలను కానీ కొంతమేర ఈ సమయంలో పీక్ అవర్స్లో కనుక వాటిని కొంత డైవర్ట్ చేసినా, కొంత నిలిపివేస్తే ఈ ట్రాఫిక్ని కొంత కంట్రోల్ చేయొచ్చు అనే అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. అయితే గతానికి భిన్నంగా కొంతవరకు అంటే ట్రాఫిక్ జామ్లో వాహనాలు ఇరుక్కుపోకుండా ఉన్న పరిస్థితి, నెమ్మదిగా వాహనాలు కదలడం మాత్రం కొంత వాహనదారులకు ఊరటనిచ్చే అంశం. కానీ ఎక్కడైనా ఒక భారీ వాహనం కనుక రోడ్డు పైన బ్రేక్ డౌన్ కావడం కానీ లేదా ఇతరత్ర కారణాలతో కనుక నిలిచిపోతే పరిస్థితి అత్యంత దారుణంగా ఉంటుంది, దయనీయంగా ఉంటుంది. వాహనాలన్నీ కూడా వెళ్ళలేని పరిస్థితి నెలకొంటుంది. కాబట్టి ఈ జాతీయ రహదారి వెంట వెళ్లే భారీ వాహనాలను ఈ సమయంలో ప్రస్తుతం ఉన్న వాహనాల రద్దీ దృష్ట్యా కొంతవరకు నియంత్రిస్తే బాగుంటుంది అనేది వ్యక్తమవుతుంది. మొత్తంగా 65 నెంబర్ జాతీయ రహదారి వాహనాల రద్దీ అయితే కొనసాగుతుంది. ఈ రద్దీ 3 రోజుల పాటు ఉండే అవకాశం ఉంటుంది. చాలా వరకు ఈరోజే విజయవాడ వైపు వెళ్లే అవకాశం అయితే వాహనాలు ఉన్నట్లు గుర్తించారు. దీనికి సంబంధించి అధికార యంత్రాంగం అయితే చర్యలు తీసుకుంటుంది. థ్యాంక్ యూ విజయభాస్కర్.